జిల్లా మక్తల్ నియోజకవర్గంలో జింకల బెడద నుండి పంటలను కాపాడాలంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు. వచ్చిన కాస్త మొక్కలను సైతం జింకలు నాశనం చేస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలే బోరెడంత పెట్టుబడితో సతమతమవుతున్న వారిని జింకలు మరింత ఇబ్బందుకు గురి చేస్తున్నాయని వాపోతున్నారు. జింకల నివారణ చేయాలంటూ గత సంవత్సరం నుంచి అధికారులను కోరుతున్నా పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీటిని నివారించాలని పలు సందర్భాల్లో ధర్నాలు చేసినా, నిరసనలు చేసినా ఉన్నతాధికారులు స్పందించడం లేదని చెప్పారు. ఎప్పటికైనా కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం స్పందించి జింకల బెడద నుండి కాపాడాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. అందులో కందులు ఇంత పత్తి పెట్టినాము. జింకలు నానా తిప్పలు పెట్టి ఎక్కడ తిప్పలు పడి కాసినా కూడా సేనిడిసిపోతుండలేవు. రాత్రి పగులు కాస్తున్నాము. అందుట్లో అధికారులు ఏమైనా చర్య తీసుకొని కాసి మా పైన దృష్టి ఉంచి ఎక్కడో దానిని తరలించాలని కోరుతున్నాము. కలెక్టర్ దగ్గర పోయినా కూడా మాకు రెస్పాన్స్ లేదు. కలెక్టర్ ఏం చెప్తారు, చెప్తాం దాన్ని ఏదో ఒకటి చేస్తామట అని చెప్పి చెప్తున్నారు, కానీ ఈడకి ఎవరు వచ్చకం లేదు. ఫారెస్ట్ ఆఫీసర్ సార్ వాళ్ళకి కూడా కలిసినాము. వాళ్ళు కూడా ఎక్కడో తరలిస్తామని చెప్తున్నారు. ఇంతవరకు ఏది లేదు. ఈడకి 2-3 సంవత్సరాలు అయింది. వర్షాలు లేక మొలిచిన గింజ మొలిచినట్లు మేసిపోతున్నాయి. అది అందుట్లో అప్పులు చేసి పెడుతున్నాం. 2-3 సార్లు అయింది. ఇంతవరకు ఒక్కరు కూడా రెస్పాన్స్ లేదు. దానికి వర్షాలు లేవు, దానికి తగిన వర్షాలు లేవు. ఎక్కడ మేసిపోతే కూడా మనకు వస్తుందిలే అనుకోనికి కూడా లేదు. అందుట్లో జింకలు దాడి ఏదో విధిగా జగ్గి ఉండే మాకన్నా ఒక పక్క తోలించాలని కలిసి మేము కోరుతున్నాం. ఈ తుమ్మలంపుల ఒక 3 ఎకరాలు లీజు 6,000-7,000 ఒక్క ఎకరానికి. అయితే వర్షాకాలము మెరుగులో స్టార్ట్ అయింది. అతిశయం వచ్చింది. మెరుగు కార్తీ కంప్లీట్ పోయింది. 6 ఎద్దుల కార్తీ వచ్చింది. అయితే 6 ఎద్దుల కార్తీలో పత్తి విత్తితే ఆ జింకలు బెడద ఎక్కంది. ఆయన ఆడికైనా ఆ గుడిసె వేసుకున్నా రాత్రి పోలు ఆ గుడిసెలు ఉంటుండ. అలా పై ఆఫీసర్లు ఇప్పటికైనా చొరవ తీసుకొని దాంట్లో ఎక్కడైనా ఉన్న జగాకి తరిస్తే మంచిగా ఉంటుందని కోరుకుంటున్నారు. ఎవరైనా ఈ చెట్లు కొడితేనేమో వాళ్ళకి ఫైన్ వేస్తారు. జింకలు అయితే దాన్ని అడగరు, చేయరు. దాన్ని నష్టపరిహారం ఇవ్వాలని 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు అడుగుతున్నారు ఫారెస్ట్ వాళ్ళని.